హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లిషూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చక్రాలు ఎంతో మంది ఎన్నో రకాలుగా చేస్తుంటారు. బియ్య పిండి, మినప్పిండి, శనగపిండి, ఇలా పెసరపిండి తోటి ఇలా చాలా వెరైటీలు ఉంటాయి కదా, వెతికవే బాగుంటాయి. ఈరోజు మనం ఆలుతోటి చక్రాలు తయారు చేసుకోబోతున్నాము. ఇవి చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. ముందుగా ఒక ప్లేట్లోకి 2 కప్పుల బియ్య పిండి వేసుకోవాలి. 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. ఇక్కడ నేను షాప్లో తెచ్చుకున్న బియ్య పిండి తీసుకుంటున్నాను. మీరు మరపట్టించుకున్న బియ్య పిండి అయినా తీసుకోవచ్చు. ఉడికించుకున్న ఒక మీడియం సైజు ఆలు వేసుకోవాలి. ఆలు వేసుకుంటే మనకి చక్రాలు సాఫ్ట్గా ఉంటే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ వాము ఇలా చేతిలో వేసుకొని క్రష్ చేసుకోవాలి. వాము తీసుకుంటే మన జీర్ణక్రియ అనేది బాగా పనిచేస్తుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి. వీటన్నిటిని వేసుకొని శనగపిండి, బియ్య పిండిలో ఈ ఆలు, కారం, సాల్ట్, వామ్ మొత్తం కలిసిపోయే విధంగా చూపిస్తున్న విధంగా ఒకసారి ఇలా మద్దన చేసుకోవాలి. ఇలా మద్దన చేసుకుంటే చిన్న చిన్న రా పార్టికల్స్ ఏమైనా ఉన్నా మనం పిండి కలుపుకునేటప్పుడు అడ్డుపడుకోకుండా ఉంటాయి. ఇప్పుడు చేతులు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఎట్ ఏ టైం వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల పిండి అనేది లూజ్గా వస్తుందండి. మనం చక్రాలు చేసేటప్పుడు చక్రాలు అనేవి విడిపోయే ఛాన్స్ ఉంటుంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఈ పిండిని కలుపుకోవడానికి నేను 1 గ్లాస్ వాటర్ని వాడానండి. అంతకంటే ఎక్కువ పట్టలేదు నాకు. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మరీ హార్డ్గా కాకుండా సాఫ్ట్ కాకుండా సెమీ సాఫ్ట్గా రావాలి. దీనిపైన ఒక క్లాత్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇస్తే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత ఇలా క్లాత్ తీసుకొని ఇలా మనం ప్రెస్ చేసుకోవాలి. సో సెమీ సాఫ్ట్గా ఉంది కాబట్టి దీనిపైన మళ్ళీ క్లాత్ వేసుకొని ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కే లోపు చక్రాల గిద్దల్ని క్లీన్ చేసుకొని మనకు నచ్చిన షేప్ని అడ్జస్ట్ చేసుకొని ఈ రెండింటికి ఆయిల్ అప్లై చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు క్లాత్ తీసుకొని పిండిని మరొకసారి ఇలా మద్దన చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల పగుళ్ళు అనేవి లేకుండా అంటే చక్రాలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. కొద్దిగా పిండిని తీసుకొని మీడియం సైజ్ బాల్లా చేసుకొని చక్రాల గిద్దల్లో వేసుకొని ఒక పేపర్ ప్లేట్ పెట్టుకొని మనకి చక్రాలు అనేవి కరెక్ట్గా వస్తేనే లేదో చెక్ చేసుకోవాలి. సో పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంది. మంటని మీడియంలో పెట్టుకొని వేడెక్కుతున్న ఆయిల్లోకి ఇలా చక్రాలని రౌండ్గా ఒత్తుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచకూడదు, అలానే లో ఫ్లేమ్లో ఉండకూడదు. చక్రాలని మనం ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అప్పుడు ఆయిల్ అనేది నల్లగా మారకుండా ఉంటుంది. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఒక 5 నిమిషాల పాటు అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ చక్రాలని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం చక్రాలు వేయగా చక్రాల గిద్దలో అడుగు భాగాన ఈ పిండి ఉంటుంది కదా, ఆ పిండిని అలాగే ఉంచుకోకుండా ఈ పిండి తీసి మళ్ళీ దీనికి తోడు ఇంకొంచెం పిండి వేసుకొని మీడియం సైజ్ బాల్లా చేసుకొని చక్రాల గిద్దల్లో వేసుకోవాలి. ఈ చక్రాలను ఒత్తబోయే ముందు మీకు ఒక టిప్ చెప్తానండి. మనం 2వ చక్రం వేయబోయే ముందు చక్రాల గిద్ద పై భాగాన్ని తడి చేతితోటి ఒకసారి ఈ పిండిని తుడుచుకోవాలి. అప్పుడు మనం చక్రం వేసుకునేటప్పుడు ఆ పిండి అనేది స్టక్ అవ్వకుండా మన చేతితోటి ఎక్కువ ప్రెషర్ అనేది అప్లై చేయకుండా మనకు కన్వీనియంట్గా ఉంటుంది. ఇలా తడి చేసుకుంటే మనం ఫస్ట్ చక్రం వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలండి. ఎట్ ఏ టైం వేస్తే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటాయి చక్రాలు అనేవి. సో 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత వేడెక్కుతున్న ఆయిల్లో 2వ చక్రం వదిలితే చక్రాలు మనకి క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. ఇదే విధంగా మిగతా చక్రాలన్నింటినీ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం పచ్చిమిర్చి, కరివేపాకుతోటి గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పొటాటో చక్రాలు రెడీ అయినట్లే. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి, అలాగే మనం జర్నీలప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ తినుకోకుండా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.